ప్రెజెంట్ అయితే మనము కొండపల్లిలో ఉన్నాము. కొండపల్లి వచ్చేసి వుడెన్ టాయ్స్కి చాలా ప్రసిద్ధిగాంచినది. మనం స్కూల్ టైమ్స్లో చదువుకుంటాము. కొండపల్లి బొమ్మలు, చెక్క బొమ్మలు చాలా ప్రసిద్ధిగాంచినవి. సో ఇక్కడైతే ఉన్నాం ఈ లొకేషన్లో. సో మేము వెళ్ళి ఒకరిని కనుక్కుంటాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ అయితే చేస్తుంటారు. సో వెళ్ళి కనుక్కుంటాం ఎలాంటి బొమ్మలు ఉంటాయి, ఏమి ఎలా చేస్తారు, అవి కూడా చూపిస్తాం మీకు ఒకసారి. ఒక్క నిమిషం. చెప్తాను. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా బళ్ళు అనే కాన్సెప్ట్ లో తీసుకుంటారు. ఓకే, కొండపల్లిలో ఏ షాప్కి వెళ్ళినా. గ్రేట్ ఆంధ్ర రైడ్ లో భాగంగా మనం ఈరోజు ప్రసిద్ధిగాంచిన కొండపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో ఉన్న వ్యక్తి ఎన్నో అవార్డుల గ్రహీత, ఈ కొండపల్లి బొమ్మల మేకింగ్ లో చాలా అనుభవజ్ఞం కలవారు. ఆయనతో రెండు ముక్కలు ఈ టాయ్స్ గురించి మనం తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మీ పేరు, మీ నేపథ్యం గురించి చెప్పండి. నా పేరు కోరిల వెంకటాచార్య అండి. దగ్గర దగ్గర ఇది నేను 13 సంవత్సరాల పిల్లగాడప్పటి నుంచి చేస్తున్నాను. ఓకే, అంటే అప్పుడు 13 సంవత్సరాలు అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మా చెల్లి నీళ్లు తోడుతుంటే తాబేలు వచ్చింది. తాబేలు వస్తే తను భయపడింది. ఓకే, నేను ఆ తాబేలుని కాసేపు అలవాటు చేసుకొని, ఆ తాబేలు 13 సంవత్సరాల్లోనే అది కాసేపు అలవాటు చేసుకొని తాబేలు చేసి అది అలాగే చేసి మళ్ళీ ఆ తాబేలు బయట పడేసి ఆ వయసులోనే నేను ఒరిజినల్గా తాబేలు అంటే వృత్తి వారసత్వంగా వచ్చిందా, మీతో స్టార్ట్ అయింది? ఇది మా మేనమామ గారు చేస్తారు సార్. మా అమ్మగారు పుట్టిల్లు ఇది. ఓకే, నేను చీమలపాడు అక్కడ ఇక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్లు వస్తుంది మా తాతగారు దావూరు. ఓకే, అయితే అక్కడి నుంచి వస్తాం. మా మేనమామ గారికి నేను కార్పెంటర్ చేశాను, నాగల పని చేశాను, అలాగే ఇప్పుడు మిమిక్రీ చేస్తాను. ఒక విధంగా నాగల పని కానీ ఇవన్నీ కంప్లీట్ చేస్తాను. అలాగనే మా మేనమామ గారి ఇంటికి వస్తా తర్వాత నేను స్వస్థ చేసి నేర్చుకున్న పని పూర్తిగా 93 నుంచి పూర్తిగా ఇదే పనిలో ఉండాను. అవార్డులు తీసుకున్నాను. సో మీరు ఎలాంటి బొమ్మల్లో ప్రసిద్ధిగాంచినారు? లైక్ ఎలాంటి బొమ్మలు మంచిగా చేస్తారు? మంచిగా అంటే అండి, మీరు ఏ షాపులకి వెళ్ళినా బ్రదర్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ కాన్సెప్ట్లోనే తీసుకుంటారు. ఓకే, ఈ ఎడ్లు ఇలాగే ఉంటాయి. ఏ షాపులకి వెళ్ళినా కొండపిల్లలు ఇలాగే ఉంటాయి. వచ్చేసి నా దగ్గర ఈ ఎడ్లు ఎంత ఒరిజినల్గా ఉంటాయి. ఓకే, ఓకే, మీకు ఫ్లెక్సీ కూడా పెట్టాను. ఈ వర్క్ కనుక ఈ న్యాచురాలిటీ ఎక్కడ దొరికినా సరే నేను డబ్బులు తీసుకున్నాను, ఫ్లెక్సీ కూడా పెట్టాను. ఈ మార్పు తీసుకొచ్చాను నేను. అదేవిధంగా మీకు ఇంకా నేను చెప్పాలంటే, ఈ ఆవులు కూడా ఇలా ఉంటాయి. మీరు ఏ షాప్కి వెళ్ళిన నేను తీసుకొచ్చిన వర్క్ ఇది. పూర్వం నుంచి కూడా ఈ జింక ఇలా చేస్తారన్నమాట. నేను చేసే ఎంత ఒరిజినల్గా ఉంటాయి. ఇక మీ దగ్గర మీకు ఇదిగోండి, మేము తయారు చేస్తుంది. ఈ కొండపల్లి గ్రామమే ఎందుకు సార్ ఈ బొమ్మలకు ప్రసిద్ధిగాంచింది? ఏం సార్ నేపథ్యం? ఈ గ్రామం మాత్రమే ఇలా ఈ ఆర్ట్ కి దగ్గర దగ్గర 500 సంవత్సరాల పైన అవుతుందండి. శ్రీకృష్ణదేవరాయల ఆ టైంలోనే రాజస్థాన్ నుంచి నకాషీలు అని అప్పుడులో తీసుకొచ్చారంట. అలా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చింది పని. మేమే సుబ్రహ్మణ్యంలో 500 సంవత్సరాలు శ్రీకృష్ణదేవ కాలం నుంచి. అది చరిత్ర చెప్పేది వాళ్ళు. అంటే ఈ బొమ్మల కోసం మీరు ఏమన్నా సపరేట్ చెక్క అలాంటిది ఏదైనా వాడతారా? ఈ కర్ర తెల్ల పొనికి అంటాం. తెల్ల పొనికి ఎక్కడ దొరుకుతుంది? మనకి ఏ ఫారెస్ట్ లోనే ఉంటుందండి. ఫారెస్ట్ లో ఉంటుంది, ఏ ఫారెస్ట్ లోనే దొరుకుతుంది. ఈ కర్ర అనేది లైట్ వెయిట్, దేనికి పనిచేయదు. అయితే దీని గురించి మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి కూడా ఏటుకొప్పాకి వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారంట. దాని గురించి కూడా మన కొండపిల్లలు కూడా మన చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ శ్రద్ధ తీసుకుంటున్నారు. మా డిఎఫ్ గారు వీళ్ళంతా వచ్చేసి మనకి కర్ర కూడా గట్టి నుంచి ఎక్కడి నుంచి ఇప్పుడు మనకి కొండపల్లి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి అయిపోయిందండి. దగ్గర దగ్గర
60-70 కిలోమీటర్ల నుంచి కానీ తీసుకురావాల్సి వస్తుంది. ఇటు నారకంపాడి కానీ, ఇటు ఏ కొండూరు కానీ, తిరువూరు ఈ సైట్ల నుంచి కూడా కర్ర ఈ చుట్టుపక్కల ఫారెస్ట్లో ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి దేనికి పనికిరాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బందులు పెట్టకుండా ఎవరినైనా ఎక్కడి నుంచి అయినా తీసుకురావటం, అది ఆ సౌకర్యం మనం కల్పించారు. కర్ర కూడా వాళ్ళే ఇంటికి తీసుకొచ్చేలా మనకి ఇచ్చేలా కూడా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం. మీరు ఇప్పుడు ఇంత కష్టపడి ఈ బొమ్మల ప్రాసెస్ తయారు చేయాల్సి ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మీరు ఇన్నేళ్ళ అనుభవంలో ఈ మార్కెట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా సార్? మార్కెట్ అనేది పెరగటమే సార్. పెరగటం అంటే నేను ఏంటి చెప్తున్నానంటే, ప్రభుత్వం ఇచ్చే సెంటున్నర భూమిలో ఆ పేదవాడు కూడా చక్కగా ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత అందులో షోకేస్ పెట్టుకుంటున్నాడు. పూరు గుడిసె అనేది లేదు, నీట్గా కట్టుకుంటున్నాడు. కొండపిల్ల బొమ్మ పెట్టుకుందాం అనేది ఆ షోకేస్లో పెట్టుకున్నాడు. ఇవాళ రాజకీయ నాయకులు కానీ ఏది కానీ ఏ వేదిక మీద ఏ ఫంక్షన్ జరిగినా కూడా కొండపిల్ల బొమ్మలు గిఫ్ట్గా వేస్తున్నారు. అది ఒకటి. ఇళ్లలో ఫంక్షన్లలో ఏదన్నా గృహప్రవేశాలు కానీ ఇటువంటివి జరిగినా కూడా కొండపిల్ల బొమ్మ తీసుకెళ్దాం. అది ఇవాళ ఇందాక కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంట. రాంపేటాలు కానీ అట్ల బళ్ళు కానీ ఇవన్నీ చూసి వెళ్ళారు. ఒక వచ్చేది దగ్గర 50-60 ఐటమ్ కావాలంట, గిఫ్ట్లుగా ఇద్దామని అలా. కానూరు కుటుంబరావు గారని ఓనీల్ ఫంక్షన్ క్రితం 10 ఏళ్ల క్రితమే దగ్గర 500 ఏట్ల బళ్ళు తీసుకొని ఓనీల్ ఫంక్షన్కి ఇచ్చారు. అలా అనే ఆధారం పెరుగుతుంది కానీ తగ్గటం అనేది లేదు. ముందు కూడా మైండ్ సెట్లు మారుతున్నాయి. కొంతమంది ఉన్నారు ఈ చుట్టుపక్కల విజయవాడ, గుంటూరు కానీ, కొంతమంది వచ్చి ఏనుగంబారీలు ఎట్ల బళ్ళు ఒక 5-6 తీసుకెళ్తూ ఉంటారు. ఏంటమ్మా ఇది తీసుకెళ్తున్నారంటే, చీరలు పెడుతుంటాం కదండి, ఎప్పుడు అవి ఉండే రొటీనే కదా, ఇవి మేము వాళ్ళకి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తామన్నారు అంటారండి. అవును సార్, ఈవెన్ చైనా బొమ్మలు ఎక్కువ అధికమైన ఈ కాలంలో ఇట్లాంటివి మన కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది ఎక్కువగా. చాలా బాగుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కానీ సార్, దాని వల్ల మీకేమైనా హెల్ప్ అవుతుందా, అంటే మార్కెటింగ్ కి కానీ? ఉందండి. ఇప్పుడు ఆన్లైన్ కానీ కొంతమంది ఫోన్ చేసి ఆన్లైన్ జరుగుతుంది తీసుకుంటా ఉంటారు. మళ్ళీ మీకు ఇంకోటి అండి, మనకి దసరా కానీ సంక్రాంతి కానీ వస్తే బొమ్మల కొలువు కూడా బొమ్మలు పెరుగుతూ ఉంటారు. వాళ్ళకు అనుగుణంగానే మేము కూడా బొమ్మలు చేస్తుంటామండి. ఒక్క నిమిషం ఒకసారి, ఇది కొత్తగా చేశానండి నేను ఈ ఐటమ్, కొత్తగా చేస్తాను. ఈ ఐటమ్ అనేది మార్కెట్లోకి వెళ్ళలేదు. శ్రీకృష్ణ తులాభారం గిఫ్ట్లుగా పనిచేసేటట్టు బొమ్మల కొలువులోకి పనిచేస్తుంది. ఇది ఎవరికి తెలియని కూడా తెలియదు మార్కెట్. తర్వాత వచ్చేసి సుందరకాండ, శ్రీలంక తీసుకెళ్ళినప్పుడు హనుమంతుడు వచ్చేసి ఆర్మాలు తీసుకెళ్ళినట్టు, ఉంగరం తీసుకెళ్ళినట్టు ఇది కూడా కొత్త. ఈ ఐటమ్ మాత్రం ఇంకా మార్కెట్లోకి ఇది వెళ్ళలేదు, తీసుకెళ్ళలేదు, చేశాను. సగం బొమ్మను చూస్తుంటే ఒక సినిమాలో ప్రీ క్లైమాక్స్ అంటారు, లాస్ట్ చివరి భాగం ముందు అంటారే, ఇది ఆల్మోస్ట్ రామాయణంలో ప్రీ క్లైమాక్స్, మొత్తం రామాయణమే కంటికి కనిపిస్తుంది. మన కొండపల్లి బొమ్మ పూర్వం నుంచి కూడా ఏదైనా ఐటమ్ చేస్తే చాలా కళలు ఉన్నాయి, కానీ మన కొండపల్లి ప్రసిద్ధి పొందిన కారణం ఏంటంటే, మన కొండపల్లి బొమ్మని ఏదన్నా ఉంటే ఇది అంటారు సంస్కృతి, సాంప్రదాయం, ఇది అనేది ఒక చరిత్ర అనేది కనపడుద్ది. అది ఇప్పుడు ఇది మనం చూడంగానే కనపడుద్ది సుందరకాండ, ఇది చరిత్ర అనేది కనపడతా ఉంటున్నాను. ఒక తాడి చెట్టు వచ్చినా కూడా మీకు ఇది పూర్వం బాగా ప్రసిద్ధి. తాడి చెట్టు ఆ రోజుల్లోనే కళ్ళు గీస్తూ ఉంటాడు. కళ్ళు గీసిన తర్వాత భార్య పోస్తూ ఉంటుంది, అతను తాగుతూ ఉంటాడు. పోలీసు వచ్చి పట్టుకున్నట్టు కాన్సెప్ట్, నేరం ఆ రోజుల్లోనే. ఇలా చరిత్ర అలా వస్తుంది. కళ్ళు కుండ పెట్టుకున్నట్టు సార్, మీలాంటి వ్యక్తులతో మాట్లాడడం మాకు చాలా గర్వంగా ఉంది సార్. మీ వృత్తికి ఇంకా మరింత ఉన్నత
అవార్డులు రావాలని. సార్ దగ్గర మీరు ఇప్పుడు దాకా ఎన్ని అవార్డులు తీసుకున్నారు సార్? దగ్గర దగ్గర గతంలో కూడా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారండి, ఒక 7 లక్షలు ఇచ్చారు. తర్వాత ఎన్టీఆర్ అవార్డు ఒకటి తీసుకున్నానండి. తర్వాత రాజకుటుంబంలో ఒక అవార్డు ఇచ్చారండి. తర్వాత మెగా నంది అవార్డు ఒకటి తీసుకున్నానండి. మీకు మరింత గుర్తింపు రావాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తర్వాత డాక్టర్ 64 కళలకు కానీ ఈ బుక్ వేశారండి, కళాసాగర్ గారు అని. కొండపల్లికి కూడా నాకు ఈ బుక్లో పేజీ నాకు దక్కింది. సో ఫ్రెండ్స్, మన వెంకటాచారి గారి మొబైల్ నంబర్ 9652325813. మీకు ఎటువంటి బొమ్మల లైక్ కొండపల్లి బొమ్మలు కావాలన్నా సార్ గారికి నంబర్ కాల్ చేయగలరు. చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక బొమ్మకి ప్రాణం పోసినట్టు ఉన్నది సార్ గారి వర్క్. సో సార్ గారితో మాట్లాడడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. మీరు కూడా ఎక్కడి నుంచో కుప్పం నుంచి వచ్చారు, ప్రభుత్వానికి కూడా చాలా హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ శ్రీకృష్ణ దుర్లభరాలే. Good.